లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. ఉదయం అమ్మవారికి కుమ్మరి బోనం సమర్పించారు. ఆలయం దగ్గర 4 ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తెచ్చేవారి కోసం ప్రత్యేక క్యూ లైన్ అందుబాటులో ఉంచారు. 1200 మంది పోలీసులు 10 షీ టీమ్స్తో ఆలయం దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా 2 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ ఉన్నారు. అమ్మవారిని మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భట్టి విక్రమార్క దర్శించుకున్నారు. అమ్మవారికి మంత్రులు పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, బీజేపీ నేత మాధవీలత ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. గత నెల 20 నాడు గోల్కొండ జగదాంబిక మాత బోనాల 1వ తారీఖు నాడు పల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, 13వ తేదీ నాడు మహంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక, ఈ రోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహవాహిని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ, దేవాదాయ శాఖ కానీ, పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. ముఖ్యంగా ప్రభుత్వం తరఫున ఈరోజు సికింద్రాబాద్ లో మహంకాళి అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పట్టు వస్త్రాలని అమ్మవారికి సమర్పించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రాష్ట్రాన్ని, ప్రజల్ని క్షేమంగా సుభిక్షంగా చూడాలని చెప్పి అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి వేడుకోవటం జరిగింది. లాల్ దర్వాజా సింహవాహిని మహాకాళి అమ్మవారి బోనాల జాతరపై మా ప్రతినిధి రాముడు పూర్తి వివరాలు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో జరిగేటువంటి బోనాల ఉత్సవాలకు చాలా ప్రాశస్యం ఉంటుంది. అందులో ప్రధానంగా ఓల్డ్ సిటీలో జరిగేటువంటి మహంకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి మనం చూస్తున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున ఇప్పటికే భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో బోనాలను సమర్పించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు, అదేవిధంగా ట్రాఫిక్ విభాగానికి సంబంధించినటువంటి పోలీసులు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి వాళ్ళంతా కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక మంది ప్రముఖులు ఈ ప్రాంతానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. వీఐపీలు, అదేవిధంగా వివిఐపీలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా లైన్లు ఏర్పాటు చేశారు. బోనాలకు ఒక లైను, అదేవిధంగా సాధారణ పబ్లిక్ వచ్చేటప్పుడు ఇంకొక లైను, వీటన్నింటినీ కూడా ఏర్పాటు చేసి అవసరమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ట్రాఫిక్ మళ్లింపు కానీ, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కానీ మనం కొన్ని వివరాలు తీసుకుందాం. సార్, ఎట్లా ఇక్కడ వచ్చేటువంటి ట్రాఫిక్ను ఎట్లా మీరు కంట్రోల్ చేస్తున్నారు? ఏ రోడ్లను మళ్లించడం జరిగింది? ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ బందోబస్తు. లాల్ దర్వాజా అమ్మవారి బోనాలు భారతదేశంలోనే చాలా ప్రత్యేకతను కలిగిన బోనాలు. ఇక్కడ గ్యాదరింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. విఐపీస్ కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తుంటారు. దాదాపు మన రాష్ట్రంలోని 10 మంది మినిస్టర్ల వరకు ఈరోజు ప్రతి ఇంపార్టెంట్ టెంపుల్లో బోనాలు పట్టు వస్త్రాలు సమర్పించడానికి వస్తుంటారు. కాబట్టి మేము ఇక్కడ ఈ లాల్ దర్వాజా టెంపుల్ దగ్గర లాల్ దర్వాజా మోడ్ దగ్గర నుంచి ఓపీ చైతన్యాక మధ్యన డైవర్షన్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. విఐపీ వచ్చినప్పుడు కూడా ఓన్లీ విఐపీ వెహికల్ని మాత్రమే లోపల తీసుకుంటున్నాము. మిగతా కాన్వాయిని మొత్తం కూడా అక్కడనే పెడుతున్నాము. దానివల్ల ప్రజలకు కూడా ఎక్కువ ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఎక్కువ రష్ ఉన్నప్పుడు కూడా స్టాంపీడ్ కాకుండా ఉంటుంది. అదేవిధంగా సాధారణ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్ మెయింటెనెన్స్లో కానీ, దర్శనాల దగ్గర కానీ, వాళ్ళు వెళ్ళేటప్పుడు కానీ మొత్తం కూడా మా ట్రాఫిక్ మరియు లా అండ్ ఆర్డర్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రాంతంలో వచ్చేటువంటి సాధారణ భక్తులకు వాళ్ళ వెహికల్స్ ఎక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అట్లాంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆల్రెడీ ఇక్కడ దాదాపు ఒక 10 ప్లేస్లలో పార్కింగ్ ఏరియాలను సూచించడం జరిగింది. అడ్వైజరీ కూడా ఇచ్చాము. ముఖ్యంగా
సుధా టాకీస్ పక్కన అల్కా థియేటర్ అని ఉంటుంది, అక్కడ ఒక 300 వెహికల్స్ పడతాయి. రాజన్న బౌలిలో, అదేవిధంగా నియర్ బై ఫంక్షన్ హాల్స్లలో, స్కూల్స్లలో, అదేవిధంగా వేదిక ధర్మ పాఠశాలలో ఇలా విధంగా ముందే మేము పార్కింగ్ ఏరియాలను గుర్తించి అడ్వైజరీ ద్వారా ఈ లోకల్ పీపుల్ కూడా మేము అవేర్నెస్ కలగ చేయడం జరిగింది. ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి కూడా ఎన్ని వేల మంది ఇక్కడ బందోబస్తులో ఉన్నారు సార్ పోలీస్ సిబ్బంది? ఇప్పుడు దాదాపు ఒక 2500 వరకు ట్రాఫిక్ వాళ్ళు, ఒక 18,000 వరకు లా అండ్ ఆర్డర్ వాళ్ళు, టాస్క్ ఫోర్సు, షీ టీమ్స్ అంతా కూడా బందోబస్తులో పాల్గొన్నారు ఈరోజు మొత్తం హైదరాబాద్ సిటీ పోలీస్లో. ఇదే కాకుండా ఇంకా చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ ఉన్నాయి. భాగ్యలక్ష్మి టెంపుల్, అక్కన్న మాదన్న టెంపుల్, దర్బార్ మైసమ్మ టెంపుల్, ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయి. అన్ని టెంపుల్స్లలో గ్యాదరింగ్ ఉంటుంది, భక్తులు చాలా వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీసులతో పాటు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఇటు జిహెచ్ఎంసీ కానీ, అదేవిధంగా రెవెన్యూ, అదేవిధంగా విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ సమీపంలో ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి ఈ కంట్రోల్ రూమ్ నుంచి అన్ని విభాగాల అధికారులకు ఆదేశాలు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఓల్డ్ సిటీ పరిధిలో ఉండేటువంటి అనేక ప్రముఖ దేవాలయాల వద్ద కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగుతుంది బోనాల సమర్పణ కోసం. దాంతోపాటు ఇక్కడికి మహంకాళి టెంపుల్కు మాత్రం చాలా పెద్ద మొత్తంలో భక్తుల రద్దీ వస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడొచ్చు. కెమెరా పర్సన్ రాజ్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.